నమస్కారం D1 న్యూస్ కు స్వాగతం. తిహార్ జైలుకు ఎమ్మెల్సీ కవిత ఏప్రిల్ 9 వరకు జ్యుడిషియల్ కస్టడీ. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు రౌస్ అవెన్యూ కోర్టు ఏప్రిల్ 9 వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. దీంతో ఆమెను పోలీసులు తిహార్ జైలుకు తరలించనున్నారు. 10 రోజులు ఈడీ కస్టడీ ఇవాల్టితో ముగియడంతో అధికారులు ఆమెను కోర్టులో హాజరుపరిచారు. కవితకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు రౌస్ అవెన్యూ కోర్టు నిరాకరించింది. 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఏప్రిల్ 9 వరకు కవిత తిహార్ జైల్లో ఉండనున్నారు. జ్యుడిషియల్ రిమాండ్ నేపథ్యంలో ఆమెను జైలుకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కడిగిన ముత్యం మాదిరిగా బయటకు వస్తా, తనపై పెట్టింది మనీ లాండరింగ్ కాదని పొలిటికల్ లాండరింగ్ కేసు అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. తనను తాత్కాలికంగా జైలుకు పంపొచ్చు కానీ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరన్నారు. ఈ కేసులో ఒక నిందితుడు ఇప్పటికే బీజేపీ, ఇంకొకరికి లోక్సభ ఎన్నికల్లో బీజేపీ టికెట్ ఇచ్చిందని ఆమె తెలిపారు. ఈడీ మంగళవారం తనను కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకువచ్చిన సందర్భంగా కవిత మాట్లాడారు. One accused has already joined BJP. Second accused is getting a BJP ticket. Third accused has given 50 crores in electoral bonds. This is not a money laundering case. It is a political laundering case. It is a fabricated and false case. We will come out very clean. గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. రైతు కూలీలు వెళ్తున్న ఆటోను ఢీకొట్టిన ట్రాక్టర్. బాపట్ల జిల్లా జమ్ములపాలెం గ్రామానికి చెందిన ఆటోలో వ్యవసాయ కూలీలు శనగ పంట కోతకు వచ్చి తిరిగి వెళుతుండగా ఎన్ఎన్బి కోల్డ్ స్టేజీ సమీపంలో పెద్దివారిపాలెం గ్రామానికి చెందిన వ్యవసాయ రైతు ట్రాక్టర్ ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టింది. ప్రమాదంలో 4గురికి తీవ్ర గాయాలయ్యాయి. మరో 4గురు పరిస్థితి విషమంగా ఉందని వీరిని గుంటూరు జీజీహెచ్కు తరలించారు. బాపట్ల జిల్లా జమ్ములపాలెం గ్రామానికి చెందిన ఆటోలో వ్యవసాయ కూలీలు శనగ పంట కోతకు వచ్చి తిరిగి వెళ్తుండగా ఎన్ఎస్బి కోల్డ్ స్టేజీ సమీపంలో పెద్దివారిపాలెం గ్రామానికి చెందిన వ్యవసాయ రైతు ట్రాక్టర్ ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టింది. ప్రమాదంలో 4గురికి తీవ్ర గాయాలయ్యాయి. మరో 4గురు పరిస్థితి విషమంగా ఉందని వీరిని గుంటూరు జీజీహెచ్కు తరలించారు. అప్పాపురం నుంచి కాకుమాన మండలం అప్పాపురం నుంచి తెల్లవారుజామున శనగ కోతని చేసి ఒక 13 మంది ఆటో డ్రైవర్తో సహా ఇక్కడ నందిపాడు పక్కన ఉన్నటువంటి గ్రామంలో వచ్చారు. అయితే వచ్చి తన పని ముగించుకొని 8:30-9 మధ్యలో అప్పాపురం బయలుదేరారు. ఎదురుగా వస్తున్న శనగ లోడ్ వేసుకున్న ట్రాక్టర్ ఎదురుగుండా ఢీకొంది. హెడ్ ఆన్ కొలిజన్ అనమాట. ఎదురు ఢీకొనటంతో 3గురికైతే కాళ్ళు ఇరిగి పడిపోయి 2కి తీవ్ర గాయాలైనవి. ఒకరికైతే హెడ్ ఇంజరీ, ఒకరికైతే 3గురికైతే నడువుల దగ్గర బాగా తీవ్ర గాయాలైనవి. ఒకరికైతే కాళ్ళు ఇరిగి చాలా దూరంలో పడిపోయింది. నేను అటుగా డ్యూటీకి వెళ్తున్నాను. చూసి ఇంకా 108కి ఫోన్ చేసి స్థానికులు 2 అంబులెన్స్లు పంపించాము. ఇంకా మిగిలిన కూడా గుంటూరు జీజీహెచ్కి తరలించడం జరిగింది. వసంత కృష్ణ ప్రసాద్కు ఘన స్వాగతం పలికిన కట్టుబడిపాలెం కవులూరు గ్రామ ప్రజలు. ఖచ్చితంగా మిమ్మల్ని గెలిపిస్తామని, మీరు గెలిస్తే భవిష్యత్తు బాగుంటుందని గ్రామ ప్రజలు ఆశాభావం వ్యక్తం చేశారు. తిరువూరు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి కొలికిపూడి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఫోటోలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో చంద్రబాబు నాయుడు రానున్న ఎన్నికల్లో అధికారంలోకి వస్తే 3,000 ఉన్న పెన్షన్ 4,000 చేస్తా అని అన్నారు. వృద్ధాప్య పెన్షన్ 200 నుంచి 2,000 చేసిన ఘనత చంద్రబాబు నాయుడికే దక్కింది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే 2,000 ఉన్న పెన్షన్ 3,000 చేస్తా అని చెప్పి 5 సంవత్సరములు ప్రజలను మోసం చేసి సంవత్సరానికి 250 రూపాయల చొప్పున పెంచుకుంటూ వచ్చారు. ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయని 3,000 రూపాయలు చేశాడు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం రాగానే 4,000 రూపాయల పెన్షన్ చేస్తారు. బీసీలకు 50 సంవత్సరాలకే వృద్ధాప్య పెన్షన్ ఇస్తా అని అన్నారు. చంద్రబాబు నాయుడుతోనే సంక్షేమం, అభివృద్ధి సాధ్యం. ప్రజలందరూ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని గెలిపించాలి అని శ్రీనివాసరావు అన్నారు. 200 రూపాయలున్న వృద్ధాప్య పెన్షన్ని చంద్రబాబు నాయుడు గారు 2,000 చేయడం జరిగింది. మరి ఆ 2,000 నుంచి 3,000 చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్ని మోసం చేసి 5 సంవత్సరాలు ప్రజలకి 3,000 పెన్షన్ ఇవ్వకుండా 250 రూపాయల చొప్పున పెంచుకుంటూ వచ్చారు. కానీ రాబోయే ఎన్నికల
మేనిఫెస్టోలో భాగంగా నిర్ణయం తీసుకొని వృద్ధాప్య పెన్షన్ని నెలకి 4,000 రూపాయలుగా ప్రకటించారు. అదే బీసీల్లో 50 సంవత్సరాలు నిండిన వారికి పెన్షన్ 4,000 రూపాయలు ఇంటికి తీసుకొచ్చి వాలంటరీ వ్యవస్థ ద్వారా ఇంటికి తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అభివృద్ధి సంక్షేమం రెండు కూడా చంద్రబాబు నాయుడు గారికే సాధ్యమని ఇంకోసారి రుజువైంది. బెజవాడ కొత్త ఆటో నగర్లో భారీ అగ్ని ప్రమాదం. ఆయిల్ ట్యాంకర్ గోడౌన్లో ప్రమాదం. భారీగా ఎగిసిపడుతున్న మంటలు. దట్టమైన పొగ అలుముకోవటంతో భయభ్రాంతులకు గురవుతున్న స్థానికులు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెస్తున్న అగ్నిమాపక సిబ్బంది. 10వ తరగతి పరీక్ష రాసి వస్తున్న విద్యార్థులు తిరిగి రాని లోకాలకు. రైల్వే కోడూరు మండలంలో ఘటన. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలం మారావారిపల్లి వద్ద స్కూటీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు. 2 విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉంది. ఒక విద్యార్థికి గాయాలు. 10వ తరగతి పరీక్ష రాసి తమ గ్రామానికి వెళుతుండగా ఈ ఘటన జరిగింది. సాహిల్ జస్వంత్ 10వ తరగతి చదువుతున్నట్టుగా గుర్తింపు. ప్రమాదం జరిగిన స్థలం వద్ద నిలబడి ఉన్నది 9వ తరగతి మనోజ్గా గుర్తింపు. మనోజ్కి తీవ్ర గాయాలు. గట్టిగుంట పంచాయతీ లక్ష్మీగారి పల్లె ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నట్లు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.